ప్రభు పేరట ఈ రాత్రి సమయమున మీకు నా హృదయపూర్వకమైన శుభవందనములను తెలియచేస్తూ ఉన్నానండి. ప్రియులారా, ఎలా ఉన్నారు? ఏం చెప్పమంటారండి? దుఃఖాలున్నాయండి, సమస్యలున్నాయండి అని అంటున్నారా? అట్లయితే మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూడండి. ఈ రాత్రి ఈ వాగ్దానమును స్వతంత్రించుకొనండి. దేవుడు మీకు తప్పగా సహాయాన్ని చేస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ రాత్రి ఈ వాక్యము మీద నమ్మకము కలిగి ఉంటే నిన్ను దేవుడు మీ దుఃఖాన్ని, మీ అవసరతను తీర్చి సంతోషంగా మారుస్తాడు. దేవుడు మనందరి ఎడల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనం ఈ లోకములో దుఃఖములో మునిగి ఉండుటకు ఆయనకిష్టము లేదు. ప్రియ సహోదరుడా, ఈ లోకంలో చాలామంది దుఃఖంలో మునిగి ఉండుటకు కారణము చెడు వ్యసనములు, ఆ తరువాత చెడు స్నేహాలు, ఆ తరువాత ఉద్యోగము మాని సంపాదన విడిచిపెట్టి విచ్చలవిడిగా తిరుగుట, ఇవన్నీ కూడా దుఃఖానికి కారణం. కానీ దేవుడు నీ ఎడలో ఒక అద్భుతం చేయాలి, లేక ఇలాంటి వారి ఎడలో ఒక అద్భుతము చేయాలి అంటే వారిలో అయినా మనలో అయినా దేవునికి త్రోవ ఉండాలండి. ఆయన ఆశీర్వాదములు మన మీదికి రావాలి అంటే ఆ త్రోవే అవసరము. అందుకనే యాకోబు 4:8 ఏమంటుందంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడైన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రము చేసుకొనుడి, దివి మనుష్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఆయన యొద్దకు వచ్చి మన మనస్సును ఏకరీతిగా ప్రభు మీద మనం పెట్టుకున్నప్పుడు మనకు విశ్రాంతి దొరుకుతుంది. మత్తయి 11:28 వచనం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను. ఈ వాగ్దానములు ఏముంది? మనకు దుఃఖం ఉంది, మనకు వేదన ఉన్నది, సమస్య ఉన్నది. దుఃఖపడువారు ధన్యులనైన ఓదార్స్తున్నాడు. ఎలా అంటే విశ్రాంతిని కలగ చేస్తాను. దేవుని యొక్క శాంతి, దేవుని యొక్క సమాధానం మన జీవితములో ఉంటుంది. మనము ఆయన ఇచ్చేటువంటి ఓదార్పులో ఈ రాత్రి జీవించవలసిన వారమై ఉన్నాం. 2 కొరింథీ 7:10 అంటుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగ చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించుదని వాగ్దానము చేస్తుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తులోనికి నీవు వచ్చినప్పుడు నీ దుఃఖములను నాట్యముగా, ఆనందముగా మార్చు దేవుడై ఉన్నాడు. నీ అంగలార్పును సంతోషభరితముగా చేయు దేవుడై ఉన్నాడు. ఈరోజు మారు మనసు పొందిన అనుభవము నీ జీవితంలోనూ నా జీవితములోనూ ఉండునట్లయితే మన దుఃఖ దినములు సమాప్తములవుతాయి. ఈ రాత్రి శిలువ చెంతకు చేరి ఆనందము కలిగి ఉండుము. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, ఈ రాత్రి దుఃఖముతో నీ వైపు చూస్తున్న వీరిని దర్శించి వీరికి మీ యొక్క ఆనందాన్ని కలగ చేయండి. కుటుంబాలలో వ్యసన పరుల వలన దుఃఖము మీద దుఃఖము కలుగుతుంది. వారు ఏ జాబు చేయక ఉన్నదంతా గొల్ల చేస్తున్న దాన్ని బట్టి ముందుకు చీకటి కనపడుతోంది.
ఇలాంటి కుటుంబంలో ఉన్నవారు ఎవరైతే మా కుటుంబములో ఈ సమస్య ఉన్నదని నీ దగ్గరికి వస్తున్నారో, ఈ రాత్రి వారి యొక్క దుఃఖమును మీరు నాట్యముగా మార్చివేయండి నాయనా. సంతోషాన్ని వారికి దయచేయండి. పాపమును తొలగించండి. మారు మనసును మీ నామమున వారికి ఈ రాత్రి అనుగ్రహించండి. ఉదయము నుండి ప్రయాణాల్లో మీరు తోడు ఉండి నడిపించినందులకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి ఇంకను ప్రయాణంలో ఉన్నవారిని దర్శించండి. ఈరోజు గర్భవతులకు సులువైన కాన్పును మీరు ఇచ్చినారు. బాలింతలను బలపరచండి నాయన. గల్ప ప్రాంతాల్లో ఉన్న మా ప్రియులను ఆదరించండి. బాగుగా పనిచేసుకునే కృప వారికి అనుగ్రహించండి నాయన. మా భారములు, మా సమస్యలు, మా చింతలు నువ్వెరిగే ఉన్నావు గనుక మమ్మల్ని అందరినీ దర్శించి మాకు కావలసిన ప్రతి ఆశీర్వాదము మీ కుమారుడని యేసుక్రీస్తు నామములో అనుగ్రహించమని ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ గుడ్ నైట్ అండి. ప్రభు చిత్తమైతే ఉదయాన్ని మరలా వాక్యముతో పలకరిస్తాను. దేవుడు సహాయం చేయును గాక. ఆమేన్.